హీరోయిన్ సమంత డైరెక్టర్ రాజ్ నిడుమోరును పెళ్లి చేసుకుంది. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ ఆలయంలో ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. కొన్ని రోజులుగా సమంత రాజులు డేటింగ్ లో ఉన్నారు. వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2తో వీళ్ళిద్దరి ప్రేమ చిగురించింది. ఇక అప్పటి నుంచి వీళ్ళు పెళ్లి చేసుకుంటారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు ఆ వార్తలను వీళ్ళిద్దరూ నిజం చేశారు. హీరోయిన్ సమంత డైరెక్టర్ రాజ్ నిడుమోరును పెళ్లి చేసుకుంది. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ ఆలయంలో ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. కొన్ని రోజులుగా సమంత రాజులు డేటింగ్ లో ఉన్నారు. వీళ్ళిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2తో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటి నుంచి వీళ్ళు పెళ్లి చేసుకుంటారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు ఆ వార్తలను వీళ్ళిద్దరూ నిజం చేశారు. హీరోయిన్ సమంత డైరెక్టర్ రాజ్ నిడుమోరును పెళ్లి చేసుకుంది. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ ఆలయంలో ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. కొన్ని రోజులుగా సమంత రాజులు డేటింగ్ లో ఉన్నారు. వీళ్ళిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2తో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అప్పటి నుంచే వీళ్ళు పెళ్లి చేసుకుంటారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు ఆ వార్తలను వీళ్ళిద్దరూ నిజం చేశారు. మరింత సమాచారం తేజస్వి అందిస్తారు. తేజస్వి, సమంత మ్యారేజ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? చాలా రోజుల తర్వాత సమంత ఫ్యాన్స్కి అయితే ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే సమంత తన పెళ్లి ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. దాంట్లో సమంత చాలా హ్యాపీగా కనిపిస్తుంది. సో ఇందుకోసం సమంత ఫ్యాన్స్కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అంటే లాస్ట్ ఇయర్ నాగ చైతన్య సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం అండ్ ఈ ఇయర్ సమంత సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం ఇదంతా చాలా ఎగ్జైట్మెంట్ని క్రియేట్ చేసింది. ఎప్పుడు వీళ్ళిద్దరి గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. సో సమంత ఏదైనా సరే తన లైఫ్ని పబ్లిక్గానే పెడుతూ ఉంటుంది. తన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఉంటుంది. ఈ పోస్ట్ ఎప్పుడు వస్తుందా అని చాలామంది ఎగ్జైటెడ్గా ఎదురు చూశారు. సో చాలా రోజుల నుంచి సమంత రాజ్ నిడుమోరు డేటింగ్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు. సో వీళ్ళిద్దరు డేటింగ్ చేసుకుంటున్నారు అనేది జస్ట్ రూమర్ అనే ఒక ఫీలింగ్లో కూడా ఉన్నారు. ఎందుకంటే ఇంతవరకు ఎక్కడ అఫీషియల్గా అనౌన్స్ చేయడం కానీ లేదా ఎక్కడ ఎవరు రియాక్ట్ అవ్వడం కానీ చేయలేదు. కానీ లాస్ట్ 2 days నుంచి మేజర్గా నిన్న సండే అంటే ఈరోజు సమంత వెడ్డింగ్ ఉండబోతోంది అనేది ఒక న్యూస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు సమంత అనౌన్స్ చేస్తుంది అనే ఒక ఎగ్జైట్మెంట్తో అందరూ ఎదురు చూశారు. అండ్ ఈరోజు మార్నింగ్ అంటే ఆ ఫొటోస్ చూస్తుంటే తెల్లవారుజామున చాలా చీకటిగా కనిపిస్తోంది. సో ఆ టైంలోనే వీళ్ళిద్దరికి పెళ్ళైనట్టు అనిపిస్తోంది. అండ్ అది కూడా సౌత్ ట్రెడిషనల్ వెడ్డింగ్ లాగా అనిపిస్తుంది చూస్తుంటే. తన మెడలో నల్ల పూసలు ఏదైతే ఉందో అది చూస్తుంటే, పైగా తను వేసుకున్న రెడ్ శారీ ఇదంతా సౌత్ ట్రెడిషనల్లో కనిపిస్తోంది ఒక పక్క. అండ్ ఇంకో పక్క తను స్వతహాగా క్రిస్టియన్ అవ్వడం వల్ల మేబీ తనకి రింగ్ తొడగడం కూడా జరిగింది. సో అందులో రింగ్ కూడా కనిపిస్తోంది. రెండు స్టైల్స్ ఆఫ్ వెడ్డింగ్ ఈరోజు జరిగింది అనేది అయితే మనకు అర్థమవుతుంది. అండ్ రాజ్ నిడుమోరు మన తెలుగు తిరుపతికి సంబంధించిన వ్యక్తి కావడంతో మేబీ సౌత్ స్టైల్లో హిందూ ట్రెడిషన్లో జరిగి ఉండొచ్చు పెళ్ళి. అండ్ హోమగుండం ఇలా చాలా రకాలుగా ట్రెడిషనల్గా కనిపిస్తోంది. అండ్ తను గతంలో ఎవ్రీ మహాశివరాత్రికి ఈషా ఫౌండేషన్లో తను సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే నాగ చైతన్యాన్ని మ్యారేజ్ చేసుకుందో అప్పటి నుంచి తను ఆధ్యాత్మికంగా తిరుపతికి వెళ్ళడం ఇలా హిందూ ట్రెడిషన్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ వచ్చింది సమంత. అండ్ ఇప్పుడు కూడా ఈషా ఫౌండేషన్లోనే మేబీ తను ఎవ్రీ ఇయర్ అక్కడ సెలబ్రేట్ చేసుకుంటుంది కదా శివరాత్రి, అలాగే ఈ ఇయర్ మరి అక్కడే చేసుకోవాలని తనకేమన్నా సెంటిమెంట్ అయి ఉండొచ్చు. ఏదైనా కానీ ఈషా ఫౌండేషన్లోని లింగ భైరవి టెంపుల్లో ఇవాళ మార్నింగ్ వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అండ్ వీళ్ళిద్దరూ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 టైంలోనే వాళ్ళు ఫస్ట్ టైం కలవడం అండ్ అక్కడి నుంచి వాళ్ళ జర్నీ వాళ్ళ మధ్య బాండింగ్ అనేది క్రియేట్ అవ్వడం. ఆ తర్వాత మళ్ళీ రాజ్ అండ్ డీకే తీసిన సిటాడెల్ హనీ బనీ కూడా దాంట్లో కూడా సమంత మెయిన్ లీడ్గా చేయడం ఇదంతా కంటిన్యూ అవుతూ వచ్చింది. సమంతకైతే అంటే ప్రొఫెషనల్గా పెద్దగా కలిసి రానప్పటికి ఫ్యామిలీ మ్యాన్ సూపర్ హిట్, కానీ ఆ తర్వాత సిటాడెల్ అంతగా కలిసి రాలేదు. అండ్ రీసెంట్గా శుభంతో ప్రొడ్యూసర్గా కూడా మారి ఇక్కడ ప్రొడ్యూస్ చేశారు ఒక మూవీని. సో ప్రొడ్యూసర్గా పర్వాలేదు అనిపించుకుంది, కానీ ప్రొఫెషనల్గా అంత స్ట్రాంగ్గా లేదు. కానీ తనకున్న హెల్త్ కండిషన్స్ని ఓవర్కమ్ అయ్యి ఇప్పుడు తన పర్సనల్ లైఫ్లో పెళ్లి చేసుకొని ఇలా హ్యాపీగా కనిపిస్తూ ఉండడం వల్ల సమంత ఫ్యాన్స్కి అయితే ఒక రకంగా చాలా వరకు కామెంట్స్లో కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. అందరూ కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కంగ్రాట్స్ చేస్తూ ఈ మూమెంట్ కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నామని కూడా చెప్పడం కామెంట్స్లో చూస్తూ వస్తున్నాం. సో అందుకని సమంత ఫ్యాన్స్కి అయితే ఈరోజు చాలా చాలా హ్యాపీ మూమెంట్ అనే చెప్పాలి మమత.